ఫ్రెండ్స్, ఈ డైలాగ్‌తో పాటు వీడియో అయితే చాలా సూపర్‌గా వచ్చింది. డెఫినెట్‌లీ నాకు ఐడియా ఉన్నంత వరకు బాయ్స్ అయితే బాగా చేసుకుంటారని అనిపిస్తుంది నాకు. చూద్దాం. మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియో మాత్రం మొత్తం చూడండి. నీ ఈగో, యాటిట్యూడ్, కోపం ఇవన్నీ అక్కడే వదిలేసి నా కోసం మాత్రం వస్తానంటే రా. చూశారు కదా! చాలా అమేజింగ్‌గా ఉంటది. నా ఇన్నర్ ఫీలింగ్‌తో చెప్తున్నా నేను. మీకు నచ్చితే అది ఇంకా అమేజింగే. ఓకే. లైక్ అయితే చేయండి. చాలా బాగుంటది. నాకు ఐడియా ఉన్నంత వరకు డెఫినెట్‌లీ వీడియోకి రీచ్ అయితే వస్తది. అందరికీ వస్తదని అంటలేను కానీ మీరు ట్రై చేయండి. ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టండి. ఒకటైతే మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి మీరు వీడియో క్వాలిటీ బాగా గుర్తుపెట్టుకోండి. క్వాలిటీ కోసం వీమేక్ యాప్ అయితే యూజ్ చేయండి. లేకపోతే రిమినీ. ఓకేనా? ఫోటోసే కాబట్టి రిమినీ యూజ్ చేసినా నో ప్రాబ్లమ్. ఒక 5 ఫోటోస్ ఉంటే సరిపోతది. లేకపోతే ఒక 2 ఫోటోస్ ఉన్నా సరిపోతుంది. అంటే స్టార్టింగ్‌లో లిరికల్ వచ్చే దగ్గర ఒక ఫోటో, తర్వాత యానిమేషన్‌కి ఒక ఫోటో ఉన్నా సరిపోతది. పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి మీరు చాలది. ఓకేనా? ఫస్ట్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ప్రాజెక్ట్ ఇచ్చాను. దాంతో పాటు ఇంపార్టెంట్ ఫాంట్ ఇచ్చాను. డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. డౌన్లోడ్ చేసి యాడ్ చేసుకోండి. ఓకే. ఇప్పుడైతే ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం మనం. ఓపెన్ చేస్తే ఇలాగైతే కనిపిస్తుందా మీకు? ఓకే. కనిపించిన తర్వాత ఫస్టే మనం కెమెరా ఆన్ చేసుకుందాం. ఓకే. ఆన్ చేస్తే ఇక్కడ మనకు ఆ ఇమేజ్ అనేది క్లియర్ కట్‌గా అయితే కనిపిస్తది. ఓకే. ఫస్ట్ అయితే ఆ ఇమేజ్‌ని సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్‌లోకెళ్ళి ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏందంటే ఫోటో ఒకవేళ చిన్న సైజ్‌లో ఉంటే ఓకేనా? నేను హైపిక్ యాప్ అయితే ఓపెన్ చేసి ఒక సైజ్‌లో అయితే మీరు ఎక్స్పాండ్ చేసుకోండి. ఎలా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో ఉంది. ఈ ఫోటో అయితే ఉంది. దీన్ని నేను ఇక్కడ అడ్జస్ట్‌మెంట్‌లోకెళ్ళాను, క్రాప్‌లోకెళ్ళాను. ఏఐ ఎక్స్పాండ్ మీద క్లిక్ చేసి ఇక్కడ చేంజ్ రేషియో అని ఉంది కదా! అందులోకెళ్ళి 9:16 రేషియో తీసుకొని ఇలాగైతే పెట్టాను ఈ ఫోటోని. ఓకే. నాకు ఏ సైజులో అయితే కావాలో ఆ సైజులో అయితే పెట్టాను. ఫోటో కొంచెం చిన్నగానే చేసిన. అంటే నాకు సైజ్ అనేది బాగా ఉండాలి. ఆ ఫోటో అనేది ఫుల్‌గా రావాలి. అంటే కింద బాడీ నుంచి పై వరకు వస్తే ఏమవుతుందంటే అందులో యాడ్ చేసినా కూడా బాగా కనిపిస్తది. లుక్ అయితే సూపర్‌గా ఉంటది. చూద్దాం ఎక్స్పాండ్ ఎలా అవుతుందో. ఇక్కడ నుంచి బాగానే అవుతుంది. వీలుంటే ట్రై చేయండి. కొంచెం టైం తీసుకుంటది. టైం అయితే 1 మినిట్ 30 సెకండ్ ఆ మధ్యలో. ఇక్కడ నేనైతే బ్యాక్ తీసుకుంటున్నా. చాలా ఎక్కువ టైం తీసుకుంటదేమో అనిపిస్తుంది. ఓకే. ఒక్కొక్కసారి అవ్వదు. మళ్ళీ రిపీటెడ్ చేసే వస్తది. ఇక్కడ మనం టైం వేస్ట్ చేయకుండా నేను బ్యాక్ తీసుకుంటున్నా ఇది. మీరైతే ఎక్స్పాండ్ చేసుకోండి. అది బాగా వస్తది. నేను తర్వాత చూపిస్తాను మీకు వీలుంటే ఎండింగ్‌లో. ఓకే. ప్రాజెక్ట్ మళ్ళీ ఓపెన్ చేస్తున్నా. ఓకే. ఇప్పుడు ఇదే ఫోటో ప్లేస్‌లో వేరే ఫోటో రీప్లేస్ పెడతా. వేరే ఫోటో ఉంది నా దగ్గర. ఈ ఫోటో చేంజ్ చేసిన. ఓకే. చేంజ్ అయిపోయింది ఇక్కడ చూడండి. ఓకే. ఇక్కడ చూడండి. ఈగో అంటే టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ మనకు సరిగ్గా కనిపిస్తుంది కానీ పొజిషన్ అనేది కొంచెం చేంజ్ చేయాలి. ఎలా అంటే ఇప్పుడు ఫేస్ మీద కానీ ఆ మధ్యలో ఆ టైప్ పడకుండా కొంచెం అడ్జస్ట్‌మెంట్ అయితే చేసుకోండి ఇలా. ఓకే. దాని తర్వాత ఇక్కడ లిరికల్ అయితే సెట్ అవుతుంది. మళ్ళీ బ్యాక్ వస్తే ఇక్కడ మాత్రం ఇక్కడ నుంచి మనకు కీ యానిమేషన్ ఉంటది. అంటే ఫోటోకి కెమెరా యానిమేషన్ ఇచ్చాను. ఓకే. ఇక్కడ కూడా మీరు ఫోటోస్‌ని కలర్ అండ్ ఫీల్‌లోకెళ్ళి ఫస్ట్ అయితే ఒక సేమ్ ఫోటో యాడ్ చేయండి. ఇంతకుముందు యాడ్ చేసిన ఫోటోని ఫస్ట్ యాడ్ చేయండి. ఓకే. యాడ్ చేశారు కదా! ఇప్పుడు ఈ షేప్‌ని ఆ కెమెరాని, ఆ ఫోటోని రెండుని కాపీ చేసుకోండి. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. కాప్ మళ్ళీ పేస్ట్ చేసిన ఫోటోని కలర్ అండ్ ఫీల్‌లోకెళ్ళి వేరే ఫోటోతోటి మనం చేంజ్ చేద్దాం. ఈ ఫోటోతోటి చేంజ్ చేస్తున్నా. చేంజ్ చేసినా కానీ ఆ బీట్ కంటే ఎక్కువ వెళ్ళిపోతుందది కెమెరా. కాబట్టి ఇక్కడ స్పీడ్‌లోకెళ్ళి కట్ చేస్తున్నా ఇలా. ఓకే. ఇక్కడ చూడండి ఇలా. కట్ చేసినా బాగా సెట్ అయింది. మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేస్తున్నా ఇలా. ప్రతి ఒక్కటి మీరు అడ్జస్ట్‌మెంట్ అయితే చేసుకోవాలి. లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటి చెప్తాను మీకు. ఫస్ట్ అయితే మీరు ప్రతి ఒక్కటి ఆ బీట్ మార్క్ నుంచి కట్ చేసుకోండి. లాస్ట్‌లో వచ్చి ఒక షేప్ తీసుకోండి. ఎండింగ్ వరకు ఆ షేప్‌ని స్క్రీన్ మొత్తం వచ్చేలాగా జూమ్ చేసుకోండి. ఫుల్‌గా చేయండి. ఎంత కావాలో అంత చేసేయండి. ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్దాం. యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళిన తర్వాత కాపీ బ్యాక్‌గ్రౌండ్ యాడ్ చేసుకోండి. అదే మనకు ఆ షేప్ అనేది కనిపించదు. దాని తర్వాత సాచురేషన్ యాడ్ చేసుకోండి. ఈ సాచురేషన్‌ని 30 పెట్టుకోండి. మీ ఇష్టం అది. నేను 30 పెట్టాను. మీకు చెప్తున్నాను. మళ్ళీ ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి షార్పెన్ యాడ్ చేసుకోండి. ఇక్కడ మీరు సెర్చ్ చేసినా కూడా వచ్చేస్తది. షార్పెన్ యాడ్ చేసిన తర్వాత షార్పెన్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు అంత అవసరం లేదు. స్ట్రెంత్ అనేది ఎక్కువ ఉంటది.
50 నుంచి 60 మధ్యలో పెట్టుకోండి. రేడియస్‌ని చాలు అలాగే ఉంచి దాని తర్వాత వీడియోని ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. బాగా సెట్ అవుతుంది. ట్రై చేయండి.